పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ దేవుడా రక్షించు నా దేశాన్ని. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు. దేవుడా రక్షించు నా దేశాన్ని. డాక్టర్ పైడిపాల. నీరెండలో ఒడ్డు నిలబడి టీవీగా చుట్ట కాలుస్తున్నాడు రామిరెడ్డి. గోతిలో నిలుచున్న ఈరిగాడు నుదుటి చెమటనొకసారి తుడుచుకుని మళ్లీ గుణపమెత్తాడు తవ్వడానికి. పొంగిన వయసు వంపులతో చిత్రకారుడు గీసిన బొమ్మలా వంగింది రంగి మట్టి తట్టనెత్తడానికి. ముగ్గురు నీడలు కలిసి కలిగినట్లు తారట్లాడుతున్నాయి. రామిరెడ్డి ఆ ఊళ్ళో సామాన్యమైన రైతు. తండ్రి సుబ్బారెడ్డిగారు పంచిచ్చిన 4 ఎకరాల మాగాణి భూమిని కష్టపడి పెంచి తనకు ఓ పుట్టినెల ఉందనిపించుకున్నాడు. సుబ్బారెడ్డిగారి హయాంలో పనిచేసిన పుల్లిగాడి కొడుకే ఈరిగాడు. చిన్నప్పుడేమనేవారో తెలియదుగాని ఊహ తెలిసినప్పట్నుంచి ఇంటా బయట అదే పిలుపు కలవాటు పడిన ఈరిగాడు 2 ఏళ్ల క్రితం రామిరెడ్డిగారి చెలవుతో ఈరయ్యమావ అనే పిలుపుకి నోచుకోగలిగాడు. పెళ్లైన దగ్గర్నుంచి రంగి కూడా ఈరిగాడితో పాటు రామిరెడ్డిగారి కమతంలోనే పనిచేస్తోంది. కాలువ కట్టేసిన దగ్గర్నుంచి మళ్లకు సరిగా నీళ్లు లేవు. 2 మైళ్ల దూరం నుంచి మోసుకురావాలి. అంత ఇబ్బంది పడే కంటే పొలంలోనే నుయ్యి తీస్తే బావుంటుందన్నాడు ఈరిగాడు. వాడి మాటకెదురాడలేదు రామిరెడ్డి. మధ్యాహ్నం నుంచి ఇదే పనిలో ఉండిపోయాడు కనుక నీళ్లు తీసుకురాలేదు. అందుచేత పొద్దుకుంకే లోపల తవ్వకం పూర్తి చేసి ఆ నూతిలో నీరే పెట్టి ఇంటికెళ్లాలని పట్టుదలగా తవ్వుతున్నాడు. నీ సత్యం చూపించుతల్లే. ఈరిగాడి జబ్బలు పొంగాయి. అడుగు లోతుకి దిగిన గుణపం కంగుమందే. రామిరెడ్డి రంగి ఆశ్చర్యంగా చూశారు. తేరుకున్న రామిరెడ్డి ఆగు ఆగరా అంటుండగానే జలదేవత పలికింది బాబో అంటూ ఈరిగాడు మళ్లీ గుణపం దిగేసి లాగా. Sample complete. Ready to continue?